హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్. సో ఈరోజు మనకు గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సమ్మిట్ ముగింపు జరిగింది. అందులో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి ఛాలెంజెస్, అప్లికేషన్స్, రీసెంట్గా ఇండియాలో జరిగినటువంటి ఈ సమ్మిట్కి న్యూఢిల్లీ డిక్లరేషన్, అట్ ద సేమ్ టైం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అంతా కూడా మనం ఈ సెషన్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు జనరల్ ఎస్ఏలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కాంపోనెంట్ కింద మనకు రీసెంట్ టైమ్స్లో 21st సెంచరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువగా అన్ని సెక్టార్కి కనెక్ట్ అయి ఉండడం ద్వారా ఈ టాపిక్ డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది. దట్టు ఇండియాలోనే సమ్మిట్ జరగడం ద్వారా ఈ యొక్క ఇష్యూని ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, జనరల్ స్టడీస్ మెయిన్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్ ఇండియన్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్, అట్ ద సేమ్ టైం ఇండియాలో జరిగినటువంటి సమ్మిట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెవెల్లో ఉంటే ఆటోమేటిక్గా ఈ ఏరియాస్ పైన మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కంటెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క GPAI గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కృత్రిమ మేధస్సు పైన జరిగినటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ మనకు డిసెంబర్ 12th నుండి 14th వరకు కూడా ఈ సమ్మిట్ జరిగింది మన ఇండియాలో, న్యూఢిల్లీలో. సో అందులో భాగంగా మనకు ఓవరాల్గా ఈ సమ్మిట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి, న్యూఢిల్లీ డిక్లరేషన్ గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్ ఇంతకుముందు కూడా మన భారతదేశంలో ఏ టెక్నాలజీస్ వచ్చాయి, వాటి ద్వారా వచ్చినటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. జనరల్గా ఇక మానవ పుట్టుక తరువాత ఈ మన ప్రపంచంలో ఎన్నో మనకు ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ కూడా జరిగాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పవర్ని కనుక్కున్నాం, ఏరోప్లేన్స్ని కనుక్కున్నాం, కంప్యూటర్ టెక్నాలజీని కనుక్కున్నాం, రోబోట్స్ని కూడా మనం కనుక్కున్నాం. కాకపోతే ఈ టెక్నాలజీస్ ద్వారా అడ్వాంటేజెస్ అనేది ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ రెవల్యూషనరీ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కృత్రిమ మేధస్సు ద్వారా ఉపయోగాల కంటే కొన్ని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఇది ఓవరాల్ మానవాళికే ఒక పెద్ద పెనుముప్పుగా వచ్చే అవకాశం ఉందని మనకు రీసెంట్ న్యూసెస్ ద్వారా మనకి తెలుస్తూ ఉంది. అందుకనే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక ఈక్విటబుల్, ఇన్క్లూజివ్, సస్టైనబుల్ వేలో యూజ్ చేసేటట్టు చెయ్యాలి అని ఇక గ్లోబల్ కంట్రీస్ అన్నీ కూడా ఒక కంకణం కట్టుకొని ఒక కాంప్రహెన్సివ్ స్ట్రాటజీస్ తీసుకురావాలని చెప్పి ఈ సమ్మిట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే మనం ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక కంప్యూటర్ ఆర్ రోబోట్, ఒక మానవులు ఎలా అయితే ఒక వర్క్ని సిమ్యులేట్ చేసి ఒక ప్రాసెస్ ద్వారా ఒక పనిని చేస్తామో అదే విధముగా ఈ రోబోట్ ఆర్ ఈ కంప్యూటర్ ఒక మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఒక పెద్ద సమస్యల్ని, పెద్ద ఇష్యూస్ని కూడా మనకి డీల్ చేసే టెక్నాలజీనే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్ వేలో తయారవ్వడం అంటే జనరల్గా ఒక ప్రాసెస్ ద్వారా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రాసెస్, డేటాని మనం ఇస్తాం, ఈ కంప్యూటర్ ఆ రోబోట్కి ఫీడ్ చేస్తాం డేటాని. ఎప్పుడైతే ఈ డేటాని ఫీడ్ చేశాక డేటాని స్టోర్ చేసుకుంటుంది కంప్యూటర్. స్టోర్ చేసిన తర్వాత ఈ డేటాని మనకు ప్రాసెస్ చేస్తుంది. ఓకే, ఇందులో ఉన్నటువంటి స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ డేటాని సింథసిస్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ టెక్నాలజీ, ఈ సబ్జెక్ట్కి ఈ డేటా అవసరం, ఈ కోడింగ్లో ఈ డేటా ఉంటుందని చెప్పి ప్రాసెస్ చేస్తూ ఫైనల్గా మనకి అవుట్పుట్ని ఇస్తుంది. కావాల్సినటువంటి కోడింగ్ ఆర్ డీకోడింగ్, అదర్వైజ్ ఏ సెక్టార్కి కావాల్సినటువంటి ఆ సెక్టార్ వైజ్ మనకి డేటాని ఫైనల్గా అవుట్పుట్ ద్వారా పంపిస్తూ ఉంటుంది. దీని ద్వారా మనం కంప్యూటర్లో
ఎంతో ఎవరూ సాధించలేటువంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ వితిన్ సెకండ్స్లో ఇచ్చే సామర్థ్యం ఉన్నటువంటి టెక్నాలజీనే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొట్టమొదటికి ఈ యొక్క డిసిప్లిన్ అనేది ఇనీషియల్గా లేదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1956లో మనకు జాన్ మెక్కార్తే అనే ఒక సైంటిస్ట్ మనకు మొట్టమొదటిగా ఇది కనుక్కోవడం జరిగింది. ఈ టెక్నాలజీని మొట్టమొదటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ని డిఫైన్ చేసింది ఇతను ఈ కాన్ఫరెన్స్లో మాంచెస్టర్ ఇన్స్టిట్యూషన్లో కాన్ఫరెన్స్లో ఈ యొక్క వర్డ్ని మనకు డిఫైన్ చేయడం జరిగింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పటి నుండి డిసిప్లైన్ ఇది ఒక సబ్జెక్టుగా పరిగణించి ప్రపంచంలో అన్ని కాలేజెస్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసి మనకు ఒక సబ్జెక్టుగా డీల్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవరాల్ ఐటీ టెక్నాలజీనే హోల్డ్ చేసుకొని దాని ద్వారా ఎన్నో నూతన సంస్కరణలు ఎంతో నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఐటీ సెక్టార్లో మనకి కనబరుస్తూ ఉంది ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనకు అసలు ఈ ప్రాసెస్ అనేది ఒకసారి చెప్తాను. ఈ ప్రాసెస్ ద్వారా ఓవరాల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో మొట్టమొదటిగా మనం ఒకసారి చూద్దాం. రీసెంట్గా జరిగినటువంటి ఒక సమ్మిట్ని చూసి తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ జనరలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, వే ఫార్వర్డ్ ఎలా ఉండాలి, ఎగ్జాంపుల్స్ని, కేస్ స్టడీస్ని మనం ఎలా ఇన్కల్కేట్ చేసి మన ఆన్సర్ని మనకు ఎన్రిచ్మెంట్ చేయడానికి యూజ్ అవుతుందో ఒకసారి నేను చెప్తాను. సో మొట్టమొదటిగా చూసుకుంటే ఈ December 12th to 14th వరకు జరిగినటువంటి సమ్మిట్లో ఈ సమ్మిట్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ సమ్మిట్ యొక్క మెయిన్ ఎయిమ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్. అంటే అసలు థియరిటికల్గా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేస్తున్నాం, ఈ ప్రాక్టీస్ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రేంజ్లో ఉంది తెలుసుకొని ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి అనేదే ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మేజర్గా ఈ సమ్మిట్ అనేది 2020లోనే ఎస్టాబ్లిష్ అయ్యింది. తర్వాత ఈ సమ్మిట్ అరౌండ్ 3 సమ్మిట్స్ జరిగాయి ఇప్పటి వరకు కూడా. ఈ సమ్మిట్స్ మాంట్రియల్లో మొట్టమొదటిది, ప్యారిస్లో సెకండ్ సమ్మిట్, టోక్యోలో థర్డ్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ ఇప్పుడు జరిగినటువంటి సమ్మిట్ ఇండియాలో న్యూఢిల్లీలో జరిగింది. సో ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేజర్గా ఈ గ్లోబల్ లెవెల్ కంట్రీస్ అన్నీ కూడా దగ్గరగా మెంబర్ కంట్రీస్ మేజర్గా 29 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. 28 ప్లస్ EU1 యూరోపియన్ యూనియన్ గ్రూప్. ఈ మెంబర్ కంట్రీస్, మేజర్ కంట్రీస్ అంతా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సో నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దానికోసం మనం ఈ మేజర్ కంట్రీస్ అంతా కూడా మల్టీ స్టేక్ హోల్డర్ లెవెల్ అప్రోచ్ తీసుకువచ్చి అంత ఇండస్ట్రియల్, సివిల్ సొసైటీ, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్స్ అండ్ NGOs అన్నీ కలిపి వచ్చి న్యూ అప్రోచెస్, మల్టీ లెవెల్ అండ్ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ని తీసుకొచ్చి సొల్యూషన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోవాలని చెప్పి ఈ సమ్మిట్స్ ద్వారా డిస్కషన్స్ అనేది చేయడం జరుగుతుంది. జనరల్గా ఈ సమ్మిట్ అనేది మేజర్గా సెక్రటేరియట్ OECDలో ఉంటూ ఉంది. ఇవి ఒక ఫ్యాక్ట్స్ ఈ సమ్మిట్ గురించి మనకు తెలుసుకోవాల్సినవి. కాకపోతే ఈ సమ్మిట్లో మనకు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అటెండ్ అయ్యి ఈ సమ్మిట్లో కొన్ని మా ఇండియన్ ఇనిషియేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ఎట్ ద సేమ్ టైం న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఫైనల్గా యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది ఈ మెంబర్ కంట్రీస్. సో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ GPAI ఏం చెప్తుంది, మేజర్ హైలైట్స్ ఏంటి అంటే మనకు దీని ద్వారా ఈ సమ్మిట్ ద్వారా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆపర్చునిటీస్ని గ్యాదర్ చేసుకొని గ్రాప్ చేసి ఏవైతే ఛాలెంజెస్ ఉంటాయో ఆ ఛాలెంజెస్కి సొల్యూషన్స్ని వెతకాలి అనేదే దీని యొక్క మేజర్ ఇంపార్టెన్స్. అట్ ద సేమ్ టైం మనకు డెమోక్రటిక్ యూసేజ్ ఆఫ్ AI అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే ఎలా అయితే మన రాజ్యాంగంలో మనకు ఈక్వాలిటీ, ఇన్క్లూజివ్నెస్, జస్టిస్ అనే వర్డ్స్ ఉంటాయో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మనకు హ్యూమన్ డిగ్నిటీ కావాలి, హ్యూమన్ రైట్స్ని కూడా కాపాడాలి, డెమోక్రటిక్ వాల్యూస్ని ఏఐ యూసేజ్లో, ఏఐ ప్రొడక్షన్లో మనం కూడా తీసుకురావాలి అనేది ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ ద్వారా మనం ఇన్కల్కేట్ అనేది చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అలైన్ చేస్తూ ఉంటే డెఫినెట్లీగా మనకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి అందుకోవడానికి ఛాన్స్ ఉందని చెప్పి ఈ పాయింట్ను కూడా మనం యాడ్ చేయడం జరిగింది. జనరల్గా మేజర్గా సేఫ్టీ అండ్ ట్రస్ట్ అనేది మెయిన్ క్రక్స్ పాయింట్స్ ఇక్కడ ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్లో, సేఫ్టీ అండ్ ట్రస్ట్. సో ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూ టెక్నాలజీస్ ద్వారా డీప్ ఫేక్ టెక్నాలజీ రీసెంట్గా చూసుకుంటే మనకు ఎంతోగానో సొసైటీని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ డీప్ ఫేక్ టెక్నాలజీ, మేజర్గా సైబర్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్కి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి డేటానే మిస్యూజ్ చేస్తున్నారు. దాని ద్వారా ఎథికల్గా, ప్రైవసీ పరంగా కూడా ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది. అందుకోసమనే మనకు మేజర్గా ఈ గోల్స్ని అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మన ఇండియా ఈవెన్ G20 సమ్మిట్లో కూడా మనం సేమ్ ప్రపోజ్ చేసాం. ఏంటి అంటే గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ప్రపంచం అంతా కూడా ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి డేటానంతా ఒక రిపాజిటరీగా దాచుకుంటే మనం సింథసిస్ చేయడానికి, సిమ్యులేట్ చేసి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనం దానికి అరికట్టడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ చేసినటువంటి ప్రపోజ్ని కూడా ఈ డిక్లరేషన్ను యాక్సెప్ట్ చేయడం జరిగింది. జనరల్గా మనం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అడ్వాంటేజెస్ అనేది న్యూమరస్. అంటే ఒక టెక్నాలజీని ఒక పద్ధతి ద్వారా ఉపయోగించుకుంటే దాని ద్వారా వచ్చే ఫ్రూట్స్ అనేది అన్లిమిటెడ్ అని చెప్పవచ్చు. మీన్వైల్ మనకు ఎప్పుడైతే ఒక టెక్నాలజీ అనేది ఎంత అడ్వాంటేజెస్ ఇస్తుందో దాన్ని మిస్యూజ్ చేసుకుంటే అన్నే డిసడ్వాంటేజెస్, ఛాలెంజెస్ కూడా మనకు ఉంటాయి. మొట్టమొదటిగా మనకు అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటే మనం ఇండియన్ గవర్నమెంట్ కూడా మనకు 2018 to 19 నుండి మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఫోకస్ చేయడం జరిగింది. ఆ ఫోకస్లో భాగంగానే కొన్ని మేజర్ సెక్టార్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పి మన గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ప్రపోజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే హెల్త్ సెక్టార్, మనకున్నటువంటి ఎడ్యుకేషనల్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ని మన గవర్నమెంట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ యూజ్ అనేది ప్రాసెస్లో కూడా ఉంది. అసలు హెల్త్ కేర్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కామర్స్, గేమింగ్, ఈ అన్ని సెక్టార్లో మనకు ప్రిసైజ్ టెక్నాలజీ, ప్రిసైజ్ డేటా ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో, అంటే ఈ యొక్క రోబోట్కి మనం యొక్క కంప్యూటర్కి జస్ట్ ఫీడింగ్ ఆఫ్ ద డేటా ఇస్తే చాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ద్వారా, అంటే మనం నేర్చుకునే పద్ధతులు అనేది కన్వెన్షనల్ మెథడ్స్ నేర్చుకొని స్టోర్ చేస్తాం కొంతవరకు మాత్రమే. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకేసారి ఒక ప్రాసెస్ని కానీ మనం ఇస్తే ఒక గేమ్ గురించి దగ్గరగా 3 కోట్ల వేస్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మెథడ్స్ని, మోడల్స్ని డెవలప్ చేసుకునే శక్తి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉంది. సో అందుకోసమనే మనం ఒకసారి చూస్తే జనరల్గా మనం హెల్త్ కేర్ సెక్టార్లో ఇప్పుడు ఉన్నటువంటి డేటా, డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎట్ ద సేమ్ టైం ఆయుష్మాన్ భారత్లో కూడా మనకు హెల్త్ కేర్ సెక్టార్లో డిజిటల్ ఐడి కార్డ్స్ని, డిజిటల్ ప్రాసెసింగ్ కూడా చేస్తున్నాం. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే. సో అంటే మనకున్నటువంటి ఏ ఏరియాలో హెల్త్ సెక్టార్లో ఎక్కువ డిసీజెస్ అనేవి ఇంపాక్ట్ అవుతున్నాయి, లేకపోతే ఏ డిస్టిక్లో మనకి ఈ డిసీజ్ ఎక్కువగా వస్తుంది, దాని ద్వారా ప్లానింగ్ వేయడానికి, ఫ్యూచర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, పాలసీ మేకింగ్కి ఈ యొక్క ఏఐ ఇచ్చినటువంటి డేటా
చాలా పర్ఫెక్ట్గా యూజ్ఫుల్ అవుతుంది. దాని ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎర్లీ డిటెక్ట్ చేయడమే కాకుండా ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ని కూడా అరికట్టడానికి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఆటోమొబైల్ సెక్టార్ చూసుకుంటే డ్రైవర్లెస్ కార్స్, దాని ద్వారా మనకు ఖర్చు తగ్గుతుంది, యాక్సిడెంట్స్ని కూడా తగ్గించడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ సెక్టార్, సో ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ని తగ్గించామో ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎలా తగ్గిస్తామంటే అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డేటాని లేయర్ వైజ్ మనకు చూసుకుంటూ ఫ్రాడ్స్ని డిటెక్ట్ చేయడానికి ఏఐ చాట్ బోర్డ్స్, ఏఐ మోడల్స్ అనేవి ఎంతోగానో ఉపయోగపడతాయి. ఇలానే మనకు ప్రతి సెక్టార్లో కూడా ఎంటర్టైన్మెంట్, అట్ ద సేమ్ టైం గేమింగ్లో కూడా న్యూ మోడల్స్ ఆఫ్ గేమింగ్ తీసుకొచ్చి ఇండియా యొక్క ఐటీ సెక్టార్లో గ్రోత్ రేట్ని పెంపొందించడానికి ఈ యొక్క ఏఐ అనేది ఎంతోగానో దోహదపడుతుందని ఎన్నో రిపోర్ట్స్ ద్వారా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో మనం ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అగ్రికల్చర్ సెక్టార్ చూసుకుంటే వెదర్ ఫోర్కాస్టింగ్ని, అట్ ద సేమ్ టైం ఎర్లీ వార్నింగ్ సిస్టాన్ని, మనకు అట్ ద సేమ్ టైం మనకి ఏ యొక్క సాయిల్ అనేది కంటెంట్ ఎలా ఉంది అనేది ఎర్లీ డిటెక్షన్ యాప్స్ ద్వారా మనకు ఏఐ యాప్స్ ద్వారా మనకు ఎంతోగానో ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీని పెంపొందించడంలో ఏఐ ఎంతోగానో ఉపయోగపడుతుంది. సో ఇలానే మనకు చూసుకుంటే అడ్వాంటేజెస్ అనేది న్యూమరస్గా ఉన్నాయి. ప్రతి సెక్టార్ని తీసుకొని మనం జనరల్ ఎస్ఏలో మనకు సెక్టార్ వైజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాయాలి. సో నేను పీడిఎఫ్ పీపీటీలో మీకు ఎగ్జాంపుల్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇది అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు వస్తున్నటువంటిది ఛాలెంజెస్ అనేది ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావడానికి కారణమే ఇప్పుడు ఏఐ థ్రెట్ అనేది ఓవరాల్గా మన మానవాళికే ఉంది. ఈ మాట చెప్పింది వన్ ఆఫ్ ద బెస్ట్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ గారే మనకి క్లియర్గా మన యొక్క ఇంటెలిజెన్స్ కెపాసిటీ అనేది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రోబోట్స్తో పోలిస్తే మనకి చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఒకసారి మీరు చూసుకుంటే అనాలిసిస్లో యావరేజ్ హ్యూమన్ బీయింగ్కి ఐక్యూ లెవెల్స్ అనేది 85 ఉంటుంది. కొంచెం ఐన్స్టీన్ లాంటి ఒక వ్యక్తికి దగ్గరగా 165 ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్నటువంటి ముందు వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఐక్యూ లెవెల్స్ మనకి దగ్గరగా మోర్ దాన్ 12,000+ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క శక్తికి ఏ మానవుడు కూడా ఎదురు నిల్చొని సాల్వ్ చేసి పోరాడే శక్తి ఉండదు అని చెప్పి మనకు క్లియర్గా మనకి రిపోర్ట్స్ అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి సైంటిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఎనాలిసిస్ ద్వారా. అంటే ఛాలెంజెస్ అనేది ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు మేజర్గా రీసెంట్గా చూసుకుంటే చైనా ఎగ్జాంపుల్ చూస్తాను. చైనాలో ఉన్నటువంటి గో అనే ఒక గేమ్, వన్ ఆఫ్ ద ఇండియాస్ వరల్డ్స్ టఫెస్ట్ గేమ్. చైనాలో ఉన్నటువంటి గో అనే గేమ్ ఒక టఫెస్ట్ గేమ్. ఈ గేమ్లో మనకు గూగుల్ లాంచ్ చేసినటువంటి ఆల్ఫాగో అనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, ఈ గో అనే గేమ్ని ఫీడ్ చేయడం ద్వారా ప్రీవియస్ గేమ్స్ ఏవైతే ఉంటాయో ఆ మోడల్స్ అన్నీ కూడా డేటాని ఫీడ్ చేశారు ఈ గూగుల్లో ఉన్నటువంటి ఆల్ఫాగో అనే ఏఐకి. దీని ద్వారా ఏం జరిగిందంటే ఈ యొక్క ఆల్ఫాగో ఎలా తయారయ్యిందంటే ఇప్పుడు వాటి యొక్క పవర్ ఒకేసారి దగ్గరగా 3 కోట్ల మోడల్స్ని డెవలప్ చేసింది. 3 కోట్ల వేస్ ద్వారా ఈ గేమ్ని డెవలప్ చేసుకుంది. అంటే మీరు ఎన్ని పద్ధతుల్లో మీరు ఆపోజిట్లో ఉన్నటువంటి ప్లేయర్ ఆడినా కూడా అన్నికి 3 కోట్ల పై ఎత్తులు ఉన్నాయంట ఈ గూగుల్కి ఈ ప్రీవియస్ గేమ్స్ ద్వారా ఇచ్చినటువంటి డేటా ద్వారా. అంటే ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తుల్ని టాపర్స్ని కూడా ఓడించి ఇప్పుడు ఆల్ఫాగో అనేది ఈ చైనాలో ఉన్నటువంటి గో అనే గేమ్లో సో అత్యంత ప్రావీణ్యం పొందింది. అంటే గేమ్ ఒక్కటే కాదు, ఇది ఏ యొక్క డిఫెన్స్ అయినా ఏ టెక్నాలజీలో అయినా కూడా ఏఐని యూజ్ చేస్తే మనకు ఎప్పటికైనా కూడా మనకంటే వేల లక్షల రెట్లు నైపుణ్యం పొంది మనకి ముప్పుకే హాని కలిగిస్తుందని చెప్పి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు
జనరల్ ఎస్ఏలో మనం రాయాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ప్రపంచానికి బూన్ ఆర్ బేన్ అని అనేటప్పుడు మనం అడ్వాంటేజెస్ ఎట్లానూ రాస్తాం, కానీ నెగిటివ్ కార్నర్లో మనం ఎక్కువగా మనకి ఎగ్జాంపుల్స్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఇందులో భాగంగానే ఇంకొకటి, మనకు చాలా రీసెంట్ టెక్నాలజీస్ చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు చాట్ జీపీటీ, నెక్స్ట్ వన్ మనకు చూసుకుంటే జెమినీ ఏఐ, సో బార్డ్, ఇలాంటి కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి ఎంతగానో ఇబ్బంది కలిగిస్తుంది. రిపోర్ట్ ద్వారా, కొన్ని టెక్నాలజికల్ రిపోర్ట్స్ ద్వారా బై 2050కి దగ్గరగా 80 కోట్ల జాబ్స్ని ఏఐ ద్వారా లాస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి కూడా రిపోర్ట్స్ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. దో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనకు సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేస్తూ మనకు కొత్త ఒరగబడికల్ ఇన్సైట్స్ని క్రియేట్ చేస్తుంది. కాకపోతే న్యూ టెక్నాలజీస్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ మనం కన్వెన్షన్లో పనిచేసే ఈ యొక్క చాట్ జీపీటీ ద్వారా గవర్నమెంట్ సెక్టారే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఎక్కువగా జాబ్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కోడింగ్ని కూడా ఈ చాట్ జీపీటీ డైరెక్ట్గా మనకి టెక్ కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఆల్రెడీ జాబ్స్ లాస్ అయ్యారు, ఫ్యూచర్లో ఇంకా లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బ్యాంకింగ్ సెక్టార్లో చూసుకుంటే మనకు ఈ ఏఐతో పనిచేసే ఏటీఎం మిషన్స్ని ఇంకా వేరే మిషన్స్ ద్వారా బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్సే ఫ్యూచర్లో ఉండవని కొన్ని రిపోర్ట్స్ ద్వారా కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో నెక్స్ట్ వన్ మనకు చూసుకుంటే నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ప్రైవసీ, సెక్యూరిటీ, డేటాబేస్, డేటా బయాస్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేస్ రికగ్నిషన్లో క్లియర్గా రేస్ని కూడా క్లియర్గా తెలియజేస్తుంది. దీని ద్వారా కూడా ఇంతకుముందు యూఎస్ఏలో చాలా దేశాల్లో దీనిపైన కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ వన్ డీప్ ఫేక్ టెక్నాలజీ. ఇలాంటి టెక్నాలజీస్ ద్వారా మనకి సింపుల్గా మనకి మార్పింగ్ అనేది తెలియకుండా చేసే కొత్త డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క ఏఐ అనే సిస్టమ్ ద్వారా. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇంకా ఎగ్జాంపుల్స్ నెగిటివ్గా చూసుకుంటే డిసడ్వాంటేజెస్లో మనకు మేజర్గా ఈ యొక్క ఫేస్బుక్ ఒక 2 రోబోట్లను తయారు చేసింది. బాబ్ అండ్ ఎలైస్ అనే 2 రోబోట్స్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకున్నటువంటి రోబోట్స్ని. ఈ బాబ్ అండ్ ఎలైస్ ఏం చేశారంటే అంత డేటాని ఫీడ్ చేసి ఒక సూపర్ రోబోట్స్ని క్రియేట్ చేశారు. ఫైనల్గా ఈ 2 రోబోట్స్ ఏం చేశాయంటే ఈ 2 రోబోట్స్ని ఒక కొత్త లాంగ్వేజ్ని డెవలప్ చేసుకొని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాయి. అసలు మాట్లాడుతున్నారనేది తయారు చేసిన వాళ్ళకి మాత్రం కూడా తెలియలేదు. దీని ద్వారా ఏమర్థమైందంటే ఫైనల్గా ఇక ఫేస్బుక్ ఫైనల్గా ఈ 2 రోబోట్స్ని డిస్మాంటిల్ కూడా చేయడం జరిగింది. అంటే ఒకసారి వాళ్ళు కొత్త టెక్నాలజీని, కొత్త లాంగ్వేజ్ని క్రియేట్ చేసుకుంటే వాళ్ళు చేసే డిస్ట్రక్టివ్ పనిని కూడా మనకి అర్థం కాదు అనేది దీని ద్వారా అర్థమవుతుంది. ఇంకా నెగిటివ్లో చూసుకుంటే రీసెంట్గా గూగుల్లో పనిచేసినటువంటి ఏఐ చీఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రిజైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఏఐని ఇంకా ఫ్యూచర్లో మనం కొన్ని గైడ్లైన్స్ కానీ ఎథికల్ గైడ్లైన్స్ ఇవ్వకుండా మనం ముందుకు పోతే డెఫినెట్లీగా ఏఐ అనేది మానవుల పైన పెత్తనం చలాయించే అవకాశం అనేది ఫ్యూచర్లో డెఫినెట్లీగా ఉంటుందని చెప్పి ఎంతోమంది ఐటీ సైంటిస్టులు కూడా బయట రిపోర్ట్స్ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ని జనరల్ ఎస్ఏలో ఒక స్టోరీ ఫామ్లో యూజ్ చేసుకుంటే డెఫినెట్లీగా మనకి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, మన గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఏఐ ఎఫర్ట్స్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నెగిటివ్ మాత్రమే కాదు, మన ఇండియా అనేది ఐటీ సెక్టార్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంట్రీ అని మన అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఐటీలో భాగంగానే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకొని మనకు కొత్త ఒరవడికలు సృష్టిస్తామో మనం ఇందులో ఈ సెక్టార్లో ప్రపంచానికి ఒక లీడర్ అవ్వాలి అనేదే ఇండియా యొక్క లక్ష్యం. అందులో భాగంగానే మనకు 2018-19 యూనియన్ బడ్జెట్లోనే మనకు క్లియర్గా నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని లాంచ్ చేయడం జరిగింది.
అట్ ద సేమ్ టైం నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. కొత్త ఏ యొక్క మెథడ్స్తో వెళ్తే మనకి ఏ సెక్టార్కి ఉపయోగపడుతుంది ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని క్లియర్గా మనం ఇందులో పొందుపరచడం జరిగింది. టాస్క్ ఫోర్స్ కూడా ఏఐ అనేది ఒక టాస్క్ ఫోర్స్ని నీతి ఆయోగ్ ఒక టాస్క్ ఫోర్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకు కొన్ని సెక్టార్ని ప్రపోజ్ చేశారు. హెల్త్, ఎడ్యుకేషన్ లాంటి సెక్టార్లో ఎక్కువగా ఏఐని యూజ్ చేయాలి, దాని ద్వారా సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీకి బాగా ఉపయోగపడుతుందని దీని ద్వారా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏఐ ఫర్ ఆల్ గ్లోబల్ హ్యాకథాన్ని అంటే న్యూ ఇన్నోవేషన్ టెక్నాలజీని పెంపొందించడం కోసం మనం ఈ యొక్క హ్యాకథాన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఐరావత్ ఇంపార్టెంట్, ఎందుకంటే మోడీ కూడా ఈ యొక్క ఐరావత్ని అండ్ యువిఏఐ సో యువిఏఐని కూడా అంటే యూత్ని ఏఐ టెక్నాలజీలో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 8th క్లాస్ టు 12th క్లాస్ వరకు వాళ్ళందరికీ ఇన్నోవేషన్ సైడు తీసుకురావాలి, ఇన్నోవేషన్ సైడు వాళ్ళకి నాలెడ్జ్ కావాలి అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఐడియాలజీని, నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడం కోసం చేసినటువంటిదే మన యొక్క ఇనిషియేటివ్ యువి ఇనిషియేటివ్. ఎట్ ద సేమ్ టైం ఐరావత్ అనే ఇనిషియేటివ్, ఎందుకంటే ఈ యొక్క సూపర్ కంప్యూటర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని ద్వారా క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏఐలో క్రియేట్ చేయడం అనేది మన ఇండియాలో జరిగినటువంటిది. ఈ రెండు కూడా మనకి ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఈ సమ్మిట్లో మోడీ క్లియర్గా ఎంఫసిస్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఇండియా చేసినటువంటి ఎఫర్ట్స్, అంటే ఎథికల్ బేస్డ్ సో డెమోక్రటిక్ వాల్యూస్ని మెయింటైన్ చేస్తూ ఏఐని యూజ్ చేస్తున్నాం అని మనం క్లియర్గా ఒక ఎగ్జాంపుల్గా సెట్ అయ్యి ఈ ప్రపంచానికి మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ మోడల్స్ని డెవలప్ చేయడం ద్వారా. నెక్స్ట్ వన్, ఫైనల్గా ఏఐకి ఏ మోడల్స్ని డెవలప్ చేయాలి, వే ఫార్వర్డ్ ఎలా ఉండాలి అనేది మనం ఒకసారి చూద్దాం. అంటే ఏఐ అనేది రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఈక్విటబుల్గా ఉండాలి, ఇంక్లూజివ్గా ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి అనేదే ఒక ఇండియా యొక్క అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో ఈ మోడల్ని యూజ్ చేయాలనేది మేజర్ కంట్రీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే జస్టిసబుల్ అయి ఉండాలి, జస్టిఫైబుల్ ఉండాలి. అట్ ద సేమ్ టైం బయాస్డ్ అనేది డెవలప్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి, అట్ ద సేమ్ టైం పూర్కి, రిచ్కి, అట్ ద సేమ్ టైం రేస్లో కూడా సమానత్వం అని ఉండాలి తప్ప బయాస్నెస్ అనేది ఉండకూడదు అనేది క్లియర్గా ఇందులో భాగంగానే క్లియర్ చేయడం జరిగింది. హ్యూమన్ సెంటర్డ్ అంటే ఫైనల్గా మానవాళికి ఇబ్బంది కలగకూడదు. మిషన్ అనేది మనం తయారు చేసినటువంటి, అంటే మన మాట మిషన్ వినాలి తప్ప మిషన్ మాట మనం వినే స్టేజ్కి ఎప్పుడు కూడా కంట్రోల్ చేసే స్టేజ్కి రాకూడదు అనేది ఈ యొక్క అప్రోచ్. సెక్యూర్ అండ్ సింపుల్గా ఉండాలి, రీప్రొడ్యూసిబుల్ అండ్ మానిటర్ అనేది చేయాలి. అంటే రివ్యూ, మానిటరింగ్ అనేది మన చేతిలో ఉంటే ఇంప్లిమెంటేషన్ అనేది మన చేతిలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఈ యొక్క రెస్పాన్సిబుల్ ఏఐ ద్వారా మనం ఈ టెక్నాలజీ ద్వారా ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయవచ్చు. ఎన్నో ఫ్యూచర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా డిసీజ్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఫ్యూచర్లో ఉన్న క్లైమేట్ రిలేటెడ్, ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ని అంతా కూడా ఏఐ ద్వారా సాల్వ్ చేసుకోవాలి తప్ప ఈ ఏఐ ద్వారా మనం వచ్చే ప్రాబ్లమ్స్ని, ఛాలెంజెస్ని మనం అరికట్టాలంటే ఒక కాంప్రహెన్సివ్, ఒక హైలీ మిషన్ ఓరియంటెడ్, గోల్ ఓరియంటెడ్ ఒక రెస్పాన్సిబుల్ ఏఐ సిస్టాన్ని క్రియేట్ చేసుకోవాలనేదే ఇందులో జరిగినటువంటి జీపీఏఐ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫైనల్గా మనకు ఎగ్జాంపుల్స్ అంతా కూడా యూజ్ చేసి ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేస్తే కొటేషన్స్ కూడా యూజ్ చేయాలి. మనకి మేజర్ సైంటిస్ట్ ఇచ్చినటువంటి కొటేషన్స్ని, సో మనకి మన ఇండియన్ మేజర్ గాంధీ లాంటి ఇచ్చినటువంటి కొటేషన్స్ని కూడా మనకి ఇనీషియల్గా లేకపోతే వే ఫార్వర్డ్లో కూడా యూజ్ చేస్తే మనకి మంచి స్కోర్ అనేది జనరల్ ఎస్ఏ అండ్ ఆల్సో జనరల్ స్టడీస్లో కూడా రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ క్వశ్చన్ని మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి సాల్వ్ చేయండి, ఆన్సర్ని కూడా పోస్ట్ చేయండి. నెక్స్ట్ వన్, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మొట్టమొదట హ్యూమనాయిడ్ రోబోట్ని ఏ కంట్రీ మొట్టమొదటిగా లాంచ్ చేయడం జరిగింది? ఏ సంవత్సరంలో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. ఇండియాలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోబోట్ని ఇప్పటి వరకు ఎవరైనా తయారు చేశారా అనే దానికి ఆన్సర్ను కూడా
మీరు పోస్ట్ చేయండి. ఓకే, మెయిన్స్ క్వశ్చన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్లో మెయిన్స్ క్వశ్చన్ ఇప్పుడు ఉన్నటువంటి న్యూ ఛాలెంజెస్ ద్వారా వచ్చే క్వశ్చన్ని నేను మీకు ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆన్సర్ చేయండి. అట్ ద సేమ్ టైం డిస్కస్ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ బి యూజ్డ్ టు మీట్ ఇండియా సోషియో ఎకనామిక్ నీడ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.